పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని మనం చేస్తున్నాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జీవమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మహోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. యెరూషలేము పురవీధులలో గాడిదపై యేసుక్రీస్తుగా మీరు ఈ లోకానికి వచ్చి ఊరేగిన వైనమును మేము ఇదిగో హోసన్న జయము అంటూ కేకలు వేస్తూ సమాజంలో, గ్రామంలో, ఆయా స్థలాల్లో తిరగడానికి బయలుదేరుతుండగా, ర్యాలీగా బయలుదేరుతుండగా మీ ఆశీర్వాదం ఉంచండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి. చిన్నవారేమి, యవనస్తులేమి, పెద్దలేమి అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం. కార్యక్రమం ద్వారా మీరు మహిమ పొందమని మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ ఎలాంటి అవాంతరాలు ఎదురైనా వాటిని జయించే శక్తి, బలం మాకు దయచేయగలరు. మీకు మహిమాగాంతం చెల్లిస్తూ మీరే మహిమ పొందగలందరికీ వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో దావీదు కుమారునికి సర్వోన్నతమైన స్థలములలో ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటే వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య చూడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. చరిత్రలోనికి వచ్చాడన్నా వచ్చాడన్నా, పవిత్ర జీవం తెచ్చాడన్నా తెచ్చాడన్నా. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును. అద్వితీయుడు ఆది దేవుడు ఆదరించెను ఆదుకొనును. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. విడిచి వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరమును విడిచి వచ్చాడన్నా వచ్చాడన్నా, నరులలో నరుడై పుట్టాడన్నా పుట్టాడన్నా. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. పరిశుద్ధుడు పావనుడు ప్రేమించెను ప్రాణమిచ్చెను. ఓరన్నా ఓరన్నా యేసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా, యేసయ్య దైవం చూడన్నా చూడన్నా. యేసయ్య దైవం చూడన్నా, యేసయ్య దైవం చూడన్నా. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. దావీదు కుమారునికి జయము, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. జయము ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, కట్టబడ్డను అపవాదితోను. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, కట్టబడ్డను అపవాదితో. యేసయ్య నా నిజ యజమానుడు, సాతాను మోసముతో నన్ను లొంగ
నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యేసుక్రీస్తు మన రాజు, యేసుక్రీస్తు నీతిపరుడు, యేసుక్రీస్తు మహిమాన్వితుడు, యేసుక్రీస్తు మనలను పాలించు రాజు అంటే అర్థం మన కొరకు ప్రాణం పెట్టువాడు అని. ఎవరైనా పాలన చేస్తున్నారు అంటే, ఒక కుటుంబాన్ని యజమానిగా ఉన్నాడు అంటే ఆ యజమాని ఆ కుటుంబం కొరకు, ఆ భార్య బిడ్డలు బంధువుల కొరకు ప్రాణత్యాగం చేస్తాడు. ఎందుకంటే అది యజమానుని ధర్మం, పాలించువాని ధర్మం. అలాగుననే యేసుక్రీస్తు కూడా మానవాళికి రాజుగా ఉన్నాడు. అందుకే ఈ మట్టలాదివార సమయాన యెరూషలేము జయప్రవేశ సందర్భంలో యేసు ప్రభు నీ రాజు అనే మాటలు వినపడుతున్నాయి. మన రాజు కనుక మన రాజు మనల్ని సరిగా పాలించాలి అంటే తన ప్రాణాన్ని పెట్టవలసి ఉన్నది. అందుకే ఆయన శిలువలో ప్రాణం పెట్టడానికి యెరూషలేము పట్టణానికి ప్రవేశిస్తున్నాడు. అయితే ఆ సత్యము జనులకు తెలియదు. జనులు ఏమనుకుంటున్నారంటే, బాగా స్వస్థత పరిచేటువంటి యేసు ప్రభు వస్తున్నాడు మన యెరూషలేముకి, అద్భుతాలు చేసే యేసు ప్రభు మన యెరూషలేముకి వస్తున్నాడు, మనందరినీ బలపరిచిన యేసు ప్రభు మన మధ్యకు వస్తున్నాడు అని ఆయనను సాదరంగా ఆహ్వానించుకోవడానికి ఇలాగున మట్టలు పట్టుకొని జయ జయ ధ్వానాలు చేస్తూ యేసు క్రీస్తు హోసన్న అంటూ కేకలు వేసిన వైనం. కనుక వారికి తెలియదు యేసు ప్రభు ప్రాణం పెట్టడానికి యెరూషలేము వస్తున్నాడు అనే సత్యం వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు గ్రహించింది ఏంటంటే, కేవలం యేసు ప్రభు మనకు మేలు చేశాడు, మనకు స్వస్థతలు ఇచ్చాడు, మనకు బోధ చేశాడు, మనల్ని క్రమంలో నడిపించడానికి ప్రయత్నం చేశాడు. అలాంటి వ్యక్తి మన మధ్యకు వస్తున్నాడంటే ఆయన మనం సాదరంగా ఆహ్వానించుకోవాలి అని అలాగున వారు ఆ గాడిద పైన బట్టలు పరిచి ఆ పైన యేసు ప్రభును కూర్చోబెట్టి ఆ గాడిద నడుస్తూ ఉంటే దారి పొడుగుతున్న తమ బట్టలు వేశారు, అలాగే మట్టలు వేశారు, అలాగే కొమ్మలు కొన్ని వేశారు. వేసి దాని మీద యేసు ప్రభువును ఘనంగా ఆహ్వానించుకున్నారు. ఈ ఉదయకాలంన ప్రియమైన వర్లారా, మీ మధ్యకు చిన్న బిడ్డలతో సహా యవనస్తులు పెద్దలు కొంతమంది కలిసి మీ మధ్యకు వచ్చాం. ఎందుకు వచ్చామంటే యేసు ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు, ఆయనను మీరు స్వీకరించండి, ఆయనను మీరు ఆహ్వానించుకోండి, ఆయనను మీరు మీ హృదయాల్లో చేర్చుకోండి. ఈ విషయాలు చెప్పడానికి మేము వచ్చినాం. కనుక ఆ రోజు జరిగినటువంటి సంఘటనను ఈరోజు దృశ్యరూపకంగా మీకు చూపడానికి వచ్చి ఉండగా మీరందరూ కూడా గమనించండి. ఈ మైకులో ఏదో చెప్తున్నా అనుకోవద్దు. ఈ మైకులో చెప్పబడుతున్న మాటలు ఏంటంటే, యేసు ప్రభు మీ దగ్గరకు వస్తున్నాడు, యూ హ్యావ్ టు రిసీవ్ హిమ్, ఆయన మీరు స్వీకరించాలి. ఇదే ఈరోజు ప్రత్యేక సందేశం. తల వంచితే ప్రార్థన చేసుకుంది. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. యెరూషలేములో ప్రభువా మీరు ప్రవేశించారు శిలువలో మరణము పొందడానికి. కానీ ఆ సత్యము జనులకు తెలియదు. జనులు స్వస్థపరిచే యేసు ప్రభు వస్తున్నాడు, బాగు చేసిన యేసు ప్రభు వస్తున్నాడు, అద్భుతాలు చేసిన యేసు ప్రభు వస్తున్నాడు, మా మంచి ప్రభు వస్తున్నాడు అని వాళ్ళు ఆదరంగా స్వీకరించారు. కొందరైతే యూదులు మెస్సయ్య అని ఆశించారు. అవును తండ్రి, మెస్సయ్యగా మీరు యెరూషలేము పురవీధుల్లోకి ప్రవేశించినప్పుడు జనులు మిమ్మల్ని స్వీకరించాల్సి ఉంది. మీరు ముందుగానే జరిగించబోయే ఆ శిలువ కార్యములకు ముందుగానే జయించిన వ్యక్తిగా యెరూషలేము పురవీధులు తిరుగుతూ ఉంటే ఆయన ప్రజలు, యూదులు, ముఖ్యంగా నిన్ను ప్రేమించిన వారు, నీకు విరోధంగా ఉండని వారు ఆయన నీ కొరకు నాయన తమ బట్టలు పరిచారు, బట్టలు వేశారు, బట్టలు పట్టుకున్నారు, ఊరేగింపుగా కేకలు వేస్తూ ముందుకు నడిచారు. ప్రభా, ఆ కార్యం ఈ రోజున నీ ప్రియ సంఘము, పరిశుద్ధ సంఘము చేస్తుండగా తండ్రి రెండుగా మెండుగా ఆశీర్వదించమని కోరుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా దీవించమని కోరుతున్నాం. ఈ సువార్త తండ్రి ఎదుగో వినబడిన ప్రతి ప్రదేశాన్ని మీరు ఆశీర్వదించు ప్రభా. మేము చెప్పువారమే నాయన, పని చేయవలసింది మీరే కదా నాయన. ఎదుగో ఈ మాటలు అనేకుల హృదయాల్లో చొచ్చుకొని పోయి
తమ జీవితాలను మార్చుకొని మీ దగ్గరకు వచ్చేలాగా మిమ్మల్ని స్వీకరించేలాగా ఆశీర్వదించమని మీకే మహిమా ఘనత చెల్లిస్తూ మమ్మల్ని మీకు అప్పగించుకోండి. యేసు ప్రభువు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్లోగన్. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కానరా, మహిమాకాశమా మహిమలో కానరా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు, నరులలో నీ వంటి వారు ఎక్కడైనా నాకు కనరారు, నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం, నీ ప్రేమ మధురం నీ ప్రేమ అమరం, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కానరా, మహిమాకాశమా మహిమలో కానరా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చినావా, సర్వాన్ని విడచి నీ కొరకు రాగా, నా ప్రాణ ప్రియుడా నాకెదురొచ్చి, నే విడిచిపోక నిన్ను హత్తుకుంటా, నే విడిచిపోక నిన్ను హత్తుకుంటా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, పరలోక సౌందర్య తేజోమయుడా, 10,000లో అతి సుందరుడా, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, ఎప్పుడయ్యా లోక కళ్యాణము, ఎక్కడయ్యా మహోత్సవం, మధ్యాకాశమా మహిమలో కానరా, మధ్యాకాశమా మహిమలో కానరా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా, నా ప్రియుడా నా ప్రియ యేసు, నా వరుడా పెళ్లి కుమారుడా. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. సియోను నివాసులారా సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. నీ రాజు మీ రాజు నీతిపరుడను నీతిపరుడను రక్షణ గలవాడును రక్షణ గలవాడు దీనుడై దీనుడై నీ యొద్దకు వచ్చుచున్నాడు. నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆమేన్. ఆమేన్. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు.
వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు, మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు, పరిశుద్ధులందరినీ తీసుకుపోతాడు. లోకమంతా శ్రమకాలం, లోకమంతా శ్రమకాలం, విడువబడుట బహుఘోరం, విడువబడుట బహుఘోరం. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తీసుకుపోతాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తీసుకుపోతాడు. హల్లెలూయా. అరిచేనెమలికి తెలుసా, ఎగిరేలేడికి తెలుసా, అరిచేనెమలికి తెలుసా, ఎగిరేలేడికి తెలుసా, ఆనందం యేసు ఇచ్చిందేనని, ఆనందం యేసు ఇచ్చిందేనని. అరిచేనెమలికి తెలుసా, ఎగిరేలేడికి తెలుసా, అరిచేనెమలికి తెలుసా, ఎగిరేలేడికి తెలుసా, ఆనందం యేసు ఇచ్చిందేనని, ఆనందం యేసు ఇచ్చిందేనని. కూసే పక్షికి తెలుసా, రాసే కవితకు తెలుసా, కూసే పక్షికి తెలుసా, రాసే కవితకు తెలుసా, ఆ మధురిమా యేసు ఇచ్చిందేనని, ఆ మధురిమా యేసు ఇచ్చిందేనని. పూసే పువ్వుకు తెలుసా, తడిసిన మట్టికి తెలుసా, పూసే పువ్వుకు తెలుసా, తడిసిన మట్టికి తెలుసా, ఆ పరిమళం యేసు ఇచ్చిందేనని, ఆ పరిమళం యేసు ఇచ్చిందేనని. అరిచేనెమలికి తెలుసా, ఎగిరేలేడికి తెలుసా, అరిచేనెమలికి తెలుసా, ఎగిరేలేడికి తెలుసా, ఆనందం యేసు ఇచ్చిందేనని, ఆనందం యేసు ఇచ్చిందేనని. హల్లెలూయా, 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 హల్లెలూయా. జయము, జయము ప్రభు పేరిట, ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు, ఇశ్రాయేలు రాజు స్తుతింపబడును గాక. స్తుతింపబడును గాక. ఆమేన్. ఆమేన్. ఇదిగో ఇదిగో నీ రాజు, నీ రాజు సాత్వికుడై, సాత్వికుడై, గాడిదను భారవాహిక పశువు పిల్ల అయిన భారవాహిక పశువు పిల్ల అయిన నీ వద్దకు వచ్చుచున్నాడని వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి, సియోను కుమార్తెతో చెప్పుడి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన వర్లారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం. మటల ఆదివార శుభములు. యేసుక్రీస్తు యెరూషలేమునకు ఆ జయప్రవేశము చేసిన దినము, అనగా యేసు ప్రభు శిలువలో మరణించడానికి ముందుగా ఇదిగో ఆ ఆచార సాంప్రదాయం ఏమిటంటే, ఒక గొర్రెను కానీ ఒక మేకను కానీ బలి ఇచ్చేటప్పుడు ఆ గొర్రెను లేక మేకరు ఆ మెడలో ఒక పూలదండ వేసి ఊరేగింపుగా వాయిద్యాలు వాయించుకుంటూ తీసుకుని వెళ్తారు. తీసుకువెళ్ళి బలి అర్పిస్తారు. అది జంతు సంబంధమైన బలి ఏర్పాటు. ఇప్పుడు మానవాళి కొరకు ఒకరు బలి కావాలి. ఎవరు బలి కావాలి అంటే, లోకంలో చూసినప్పుడు నీతిమంతుడు ఎవరు లేరు. బలి చేయబడాలి అంటే ఆ జీవి నీతి మత్వము కలిగినదై ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు పశువులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. వాటికి పాపం అంటే ఏంటో తెలియదు. వాటి లక్షణాలను బట్టి అవి నడుస్తుంటాయి. కానీ పాపం అంటే తెలిసేది మనిషికే. మనిషి మానవుడే పాపం చేసేటువంటి వాడు. అందుకే ఈ పాపిని రక్షించాలంటే మరొక పరిశుద్ధుడు మరణించాలి, ఒక నీతిమంతుడు మరణించాలి. ఈ గొర్రె ద్వారానో, మేక ద్వారానో, పొట్టేల ద్వారానో, పశువు ద్వారానో విమోచన కలగదు.
కేవలము మనిషి ప్రాణము ద్వారా, మనిషి రక్తం ద్వారానే మనిషికి విమోచన కలుగుతుంది. కనుక అలాంటి విమోచన కలిగించడానికి ఒక గొర్రె పిల్ల వంటి యేసుక్రీస్తును యెరూషలేము పురవీధులలో ఊరేగిస్తూ ఉన్నారు. అయితే వాళ్ళకి తెలియదు, ఈయనను మనము బలి చేయడానికి ఊరేగిస్తున్నామని వాళ్ళకి తెలియదు. వారు ఎందుకు యేసు ప్రభువును గౌరవిస్తున్నారు అంటే కేవలము యేసు ప్రభు అని, మెస్సయ్య అని, హోసన్న అని ఉద్దేశంతో యేసు ప్రభువును గౌరవిస్తున్నారు. అదిగో గాడిద పైన బట్టలు పరిచారు, నేలపైన బట్టలు పరిచారు, మట్టలు పరిచారు, మట్టలు చేత పట్టుకున్నారు. ఆ ఖర్జూరం మట్టలు చేత పట్టుకొని యేసు ప్రభుకు జయమంటూ, ఎదుగో ప్రభు పేరట ఉత్సవానికి స్తుతి కలుగును గాక అంటూ ఘనంగా తీసుకుని వస్తున్నారు. అయితే యెరూషలేము పట్టణము ఆయనను స్వీకరించాలి. యెరూషలేము పట్టణము స్వీకరించడం లేదు ఆయన. అందుకే యేసు ప్రభు అంటాడు, యెరూషలేమా యెరూషలేమా, ఎన్నోసార్లు నీవు నా బిడ్డ అని నా క్రిందకు పక్షి కోడి తన రెక్కల క్రిందకి ఎలాగో చేర్చుకోవాలనుకుందో అలాగే నేను మిమ్మల్ని చేర్చుకోవాలనుకున్నాను, కానీ మీరు రాలేకపోయారు, రావడం లేదు. కనుక ఇప్పుడైనా రండి, ఇదిగో చివరి అవకాశం, నేను బలి కావడానికి వెళుతున్నాను, ఇప్పుడైనా రండి అని యేసు ప్రభు ఆహ్వానిస్తున్నాడు. ఈ ఉదయకాలం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పురవీధులలో ఊరేగింపుగా వస్తున్నాడంటే మన దగ్గరకు ఎందుకు వస్తున్నాడంటే మన హృదయంలో ఉండాలని ఆయన ఆశ. ఎందుకంటే మన కోసం ఆయన మరణించబోతున్నాడు కనుక, ఇదిగో నేను చావబోతున్నాను, మీకోసమే నేను చనిపోబోతున్నాను, మీ హృదయాల్లో నన్ను భద్రపరచుకోండి, తద్వారా మీరు రక్షణ పొందుతారు అని యేసు ప్రభు మనల్ని ప్రేరేపించడానికి ఈ కార్యాన్ని జరిగించాడు. కనుక ఈ ఉదయకాలంలో ఇదిగో పరిశుద్ధ సంఘము ద్వారా చిన్న బిడ్డలైతేమి, యవనస్తులైతే, పెద్దలైతేమి మీ మధ్యకు వస్తూ ఉన్నారు. కేవలం యేసు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని చెప్పబడిన మాటను బట్టి ప్రభు పేరట వస్తున్న మేమందరము కూడా స్తుతించబడాల్సి ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు వాక్యాన్ని గైకొనడం ద్వారా, ఇదిగో పలానా వారు వచ్చారు, యేసు ప్రభు మా హృదయంలోకి పంపించారు, మేము స్వీకరించాము అని చెప్పడం ద్వారా దేవుని మహిమపరచగలిగిన వాళ్ళం అవుతాం. దేవుని పేరట వచ్చిన వాళ్ళను ఘనపరచగలిగిన వారు అవుతాం. దేవుని పేరట వచ్చినటువంటి వారిని సంతోషింపచేసిన వారు అవుతాం. కనుక ఈ ఉదయకాలమున మీ మధ్యకు వచ్చిన మమ్ములను మీరు స్వీకరించండి, యేసు ప్రభు వాక్యాన్ని స్వీకరించండి. యేసు ప్రభు మీ కొరకే వచ్చాడు, మీ కొరకే వచ్చాడు, అనగా మన కొరకే వచ్చాడు. మన కొరకే వచ్చినప్పుడు ఆయన మనం ప్రేమపూర్వకంగా స్వీకరించుకుందాం, సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఆనాడు యూద ప్రజలు ఎలాగ యేసు ప్రభువును ఆదరించారు, ఎలాగ యేసు ప్రభువును గౌరవించారు, ఎలాగ యేసు ప్రభువును కొనియాడారు, ఎలాగ యేసు ప్రభు కొరకు జేజేలు కొట్టారు, అలాగే ఈ సమయంలో మనం కూడా అలాంటి కార్యం చేసి యేసు ప్రభు మన హృదయంలోకి తెచ్చుకుందాం. దేవుడి మాటలు దీవించిన గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. ఉదయకాలం ప్రభా, నీ నామంలో ఇదిగో ఇక్కడ నిలిచి ఉన్నాం, ఇదిగో నీ నామంలో నీ మాటలు పంచాం తండ్రి. ఈ మాటలు నీ బిడ్డలకు ప్రయోజనకరం కావాలి ప్రభా, సహాయం చేయండి. ప్రతి వాని హృదయంలో నీ ఉండాలి ప్రభా. దావీదు అన్నాడు, నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. అవును తండ్రి, నీ వాక్యం మా హృదయంలో ఉంటే నీవు మాలో ఉన్నట్టే తండ్రి. అలాగే ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని, ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న ప్రతి బిడ్డను కూడా నిండారా దీవించమని, మిగిలిన ఆ కొనసాగింపులో నీ ఆశీర్వాదం కొనసాగింపచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. స్లోగన్: దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. వస్తానన్న యేసు రాజు రాకమానునా, తెస్తానన్న బహుమానం తేకమానునా. రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, త్వరపడి వేగమే రండి ప్రియులారా, ప్రభుని చేరగరండి. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండము అందులో వేదన. మహిమకు యేసే మార్గము
హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. జయము. ప్రభు పేరిట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక. ఆమేన్. ఆమేన్. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, పట్టబడ్డను అపవాదితోను. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, పట్టబడ్డను అపవాదితోను. యేసయ్య నా నిజ యజమానుడు, సాతాను మోసముతో నన్ను లొంగదీశాడు. యేసయ్య నా నిజ యజమానుడు, సాతాను మోసముతో నన్ను లొంగదీశాడు. అయినను యేసయ్య కరుణించాడు. అయినను యేసయ్య కరుణించాడు. నన్ను విడిపించా తన శిష్యులను నంపాడు. నన్ను విడిపించా తన శిష్యులను నంపాడు. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, పట్టబడ్డను అపవాదితోను. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, పట్టబడ్డను అపవాదితోను. నాపైకి ఎక్కి నన్ను ధన్యుని చేశాడు. యెరూషలేం వీధుల వెంట యాత్ర చేశాడు. నాపైకి ఎక్కి నన్ను ధన్యుని చేశాడు. యెరూషలేం వీధుల వెంట యాత్ర చేశాడు. నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు. నా బ్రతుకు మార్చి నాకు ఘనత తెచ్చాడు. ఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు. ఆయన సేవ చేయ ఘనతను తెచ్చాడు. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, పట్టబడ్డను అపవాదితోను. కట్టబడ్డ గాడిద పిల్లను నేను, పట్టబడ్డను అపవాదితోను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే మానవాళిని విమోచించున్నదై ఉంటుంది. దేవుని యొక్క ఆశీర్వాదం మానవాళి కొరకు సిలువలో తన ప్రాణము పెట్టినట్లుగా ఉంటుంది. యేసు ప్రభు యెరూషలేం పురవీధులలో ఊరేగిస్తూ వస్తున్నప్పుడు, ఊరేగింపబడుతూ వస్తున్నప్పుడు జనులకు తెలియదు యేసు ప్రభు సిలువలో మరణించబోతున్నాడు అని. కానీ ఈ గొర్రెకైతే, మేకలు కానీ గొర్రె కానీ పశువు దేన్నైనా జంతువును బలియడానికి తీసుకెళ్తున్నప్పుడు జనులందరూ తెలుసు ఈ మేకను బలిస్తున్నాం, ఈ గొర్రెను బలిస్తున్నాం. కానీ గొర్రెకు తెలియదు. గమనించండి ఈ మాట. గొర్రెకు తెలియదు, మనుషులకు తెలుస్తుంది. మనుషులు అనుకుంటున్నారు ఈ గొర్రెను బలిస్తున్నాము అని. కానీ యేసు ప్రభువుగా ఉన్న గొర్రె, ఆయనకు తెలుసు తాను మరణిస్తున్నాను. అక్కడ ప్రజలకు తెలియదు. చూసారా ఆ డిఫరెన్స్? యేసు ప్రభువుకు తెలుసు, ప్రజలకు తెలియదు. కానీ మేకపోతును బలి ఇచ్చేటప్పుడు మాత్రం ప్రజలకు తెలుసు, మేకపోతుకు తెలియదు. అదే రహస్యం. యేసు ప్రభు గుర్తిస్తున్నాడు, నేను మానవుల కొరకు మరణించాలి, అందుకే నేను యెరూషలేముకు వస్తున్నాను. ఎన్నోసార్లు యెరూషలేమా, నిన్ను నా రెక్కల కిందకు చేర్చుకోవాలనుకున్నాను, కానీ నీవు రాలేదు. ఇప్పుడైనా ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను. నువ్వు నన్ను చంపు, పర్లేదు, నేను మీకోసం రక్తం దారిపోస్తాను. ఎందుకంటే నేను నీతిపరుడను, నేను మిమ్మల్ని పాలించు రాజును. రాజు తన బిడ్డల కోసం ఎలాగూ శ్రమ పడతాడో, ఎలా కష్టపడతాడో, ఎలాగూ త్యాగం చేస్తాడో, అలాగే నేను నా ప్రాణ త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నీ మధ్యకు వస్తున్నాను.
నీవు నన్ను స్వీకరించు, నీ హృదయంలో చేర్చుకో, నీకోసం చనిపోతున్నానని సత్యాన్ని నీవు గ్రహించు. తద్వారా నీ పాప జీవితం నుండి మీరు బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇదే యేసు ప్రభు యెరూషలేము పురవీధులలో జయప్రవేశం చేస్తున్నప్పుడు చేసినటువంటి ఆ ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. రండి, యేసు ప్రభు మీ దగ్గరకు వస్తున్నప్పుడు యేసు ప్రభు ఒక మాట అంటాడు, నేను మీ వద్దకు వస్తున్నప్పుడు మీరు నా వద్దకు రావాలి. నేను మీ వద్దకు వస్తున్నప్పుడు మీరు నా వద్దకు వస్తే మన ఇద్దరం ఒక చోట జాయిన్ అయినప్పుడు నీకోసం నా ప్రాణం పెట్టడానికి నేను సిద్ధపడగలుగుతాను. నేను ప్రాణం పెట్టడానికి సిద్ధపడుతున్నాను, నీవైతే నా వద్దకు రావడం లేదు. కనీసం నా వద్దకు రాకపోయినా పర్లేదు, నన్ను అంగీకరించు, నీ హృదయంలో చేర్చుకో, నీ హృదయంలో తలంచుకో. తద్వారా నేను నీకు రక్షణ ప్రసాదించగలుగుతాను. ఒకవేళ నువ్వు తలంచుకోకపోయినా నీకోసం నా ప్రాణం ఇస్తాను. అయితే నీవు నన్ను స్వీకరించడం ద్వారా నీవు ధన్యుడు అవుతావు. కనుక ఈ మాటలు మనం గుర్తు చేసుకుందాం. యెరూషలేము పురవీధులలో యేసు ప్రభు యొక్క జయ ప్రవేశము మానవాళి విమోచన కొరకి, మానవుడు పాపం నుండి జయము పొందడానికి, మానవుడు ఈ లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాల నుండి, ఈ లోక సంబంధమైన అలవాట్ల నుండి జయం పొందడానికి యేసు ప్రభు ఈ కార్యాన్ని జరిగించాడు. కనుక తనకు కావలసింది ఎవరు అంటే గాడిద కావాలన్నాడు. గాడిద ఎందుకండి? గాడిదని ఏం చేస్తారు? మామూలు గాడిద అంటే చీప్ మన ఐడియా ఉంటుంది మనకి. పోరా గాడిద అంటాం. గాడిద అంటే చాలా చీప్. కానీ అలాంటి చీప్గా ఉన్న గాడిదని తన ఒక వాహనంగా ఎన్నుకున్నాడు. ఆ వాహనం ద్వారా ప్రజలకు రావడానికి. ఎందుకు అంటే ఆ వాహనము లేక గాడిద శాంతికి సాదృశ్యము. పాపము చేత నీవు అరాచక పరిస్థితులు ఉన్నప్పుడు నీకోసం నేను మరణిస్తున్నాను, నీకు శాంతిని ఇవ్వబోతున్నాను. కనుక అలాగున ఆయన వస్తుంటే జనులు ఆయనను ఆహ్వానించుకున్నారు, బట్టలు పరిచారు, మట్టలు పరిచారు, ఆయనకు స్వాగతం చెప్తున్నారు, కేకలు వేస్తున్నారు. దావీదు కుమారుడా హోసన్నా అని కేకలు వేస్తున్నారు. ఎదుగో ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడుగాక అంటున్నారు. ఇలాగున యేసు ప్రభువుని ఆహ్వానించుకున్నారు. మనం కూడా అలాగే యేసు ప్రభువుని ఆహ్వానించుకొని మన హృదయంలో చేర్చుకొని తద్వారా దీవెనలు పొందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు దేవా. ఈ ఉదయకాలమున నీ నామములో పెమ్మారెడ్డిపాలెం గ్రామ వీధులలో మీ సువార్తను ప్రకటిస్తున్నావు. నీవెందుకు యెరూషలేము పురవీధులలో తిరిగావో, యెరూషలేము పురవీధులలో ఎందుకు ఊరేగినావు, యెరూషలేము పురవీధులలో ప్రజల చేత ఎందుకు నీవు సాధారణంగా ఆహ్వానించబడ్డావో ఆ విషయాలు మేము నేర్చుకుంటున్నాం నాయన, తెలుసుకుంటున్నాం ప్రభు. అవును తండ్రి, మా కొరకే నాయన సిలువలో మరణించడానికి నీవు యెరూషలేముకు వచ్చావయ్యా. నీ అంతా నువ్వే యెరూషలేముకు వచ్చావయ్యా. ఎవరో ఎక్కడి నుంచో తీసుకురాలేదు, నీవే స్వతంత్రంగా వాలంటరీగా నీవు యెరూషలేముకు వచ్చావు నాయన. మరణము పొందడానికి, మా కోసం సిలువలో మరణించడానికి, మా కోసం రక్తం ధారపోయడానికి, మా కోసం శాంతి పరులుగా మమ్మల్ని చేయడానికి నాయన, నీ రక్తాన్ని ధారపోయడానికి ఎంత మంచి దేవుడు అయ్యా. ఇలాంటి దేవుడు లోకాన ఎక్కడైనా ఉన్నాడా? ఎక్కడా లేడు. ఎవరూ లేరు. ఎవరో మనిషి కొరకు ప్రాణం పెట్టేటువంటి దైవము లేరు. ఇది నిజము. ఇది లోకము తెలుసు, లోకానికి తెలుసు నాయన. అయ్యా దయచేసి లోకం నిజంగా గ్రహించే జ్ఞాన లోకానికి అనుగ్రహించండి ప్రభా. అయ్యా మా కొరకు నీవు మరణించడానికి వచ్చావంటే నిజంగా మా హృదయాలు ఎంతగానో మండిపోతూ ఉన్నాయి తండ్రి. మా కొరకు మీరు మరణించడం అవును తండ్రి, జరిగిపోయింది. ఈరోజు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. మేము దాన్ని ఆపలేము. కానీ తండ్రి ఆయన మేము విమోచన పొందడానికి అవకాశం ఉంది, మేము రక్షణ పొందడానికి అవకాశం ఉంది. హోసన్నా అంటే ఇదిగో నీకు సాల్వేషన్ గ్రాంట్ అయింది, రక్షణ నీకు ఇవ్వబడింది అనేటువంటి ప్రత్యేకమైన భావాన్ని మేము గ్రహించాల్సి ఉంది ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగో ఈ పరిచర్యలు పాల్గొన్న బిడ్డలందరినీ కూడా దీవించండి ప్రభా. యవన బిడ్డలేమి, చిన్న బిడ్డలేమి, పెద్దలేమి, స్త్రీలేమి, పురుషులేమి అందరినీ కూడా ప్రభా నిండుగా మెండుగా ఆశీర్వదించండి. ఈ గ్రామాన్ని ప్రత్యేకంగా దీవించు ప్రభా. ఈ గ్రామంలోనైనా ఆధ్యాత్మికత పెరుగుటకు సహాయం చేయండి. ఎలాంటి అపవాది దుష్ట క్రియలు ఈ గ్రామంలో లేకుండా, ఎవరి కుటుంబాల్లో కూడా చెడు అలవాట్లు కానీ, చెడు సాంప్రదాయాలు కానీ, చెడు దురాత్మ శక్తులు కానీ లేకుండా యేసు క్రీస్తు నామమున బంధించి ప్రతి గృహాన్ని, ప్రతి ఇంటిని, ప్రతి కుటుంబాన్ని నిండుగా మెండుగా ఆశీర్వదించమని, మా గృహాలలో మా కుటుంబాల్లో మిమ్మల్ని చేర్చుకునే అవకాశం దయచేయమని మీకే మహిమ ఘనత చెల్లిస్తుంది. యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దావీదు కుమారునికి జయము.
సర్వోన్నతమైన స్థలములలో జయము. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. చిన్ని గొర్రె పిల్లలా నే గంతులేసేదన్, యేసయ్య కొరకైనే పాట పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలా నే గంతులేసేదన్, యేసయ్య కొరకైనే పాట పాడేదన్. ఉత్తముడు యేసు నిత్యం పాడేదన్, శక్తిమంతుడు యేసు నిత్యం పాడేదన్. ఉత్తముడు యేసు నిత్యం పాడేదన్, నిత్యం పాడేదన్. నన్ను కాయువాడని నిత్యం పాడేదన్, నన్ను మోయువాడని నిత్యం పాడేదన్. నన్ను కాయువాడని నిత్యం పాడేదన్, నన్ను మోయువాడని నిత్యం పాడేదన్. నా సర్వస్వం తానని నిత్యం పాడేదన్, తను లేకుంటే లేనని నిత్యం పాడేదన్. చిన్ని గొర్రె పిల్లలా యేసయ్య కొరకైనే పాట పాడేదన్, నే గంతులేసేదన్. యేసయ్య కొరకైనే పాట పాడేదన్. ఉత్తముడు యేసు నిత్యం పాడేదన్, శక్తిమంతుడు యేసు నిత్యం పాడేదన్. ఉత్తముడు యేసు నిత్యం పాడేదన్, శక్తిమంతుడు యేసు నిత్యం పాడేదన్. నన్ను కాయువాడని నిత్యం పాడేదన్, కాయువాడని నిత్యం పాడేదన్. నన్ను కాయువాడని నిత్యం పాడేదన్, నన్ను మోయువాడని నిత్యం పాడేదన్. నా సర్వస్వం తానని నిత్యం పాడేదన్, తను లేకుంటే లేనని నిత్యం హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటాడు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు. రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రాజు
హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. దావీదు కుమారునికి జయము. దావీదు కుమారునికి జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన ఆశీర్వాదం తీసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, మీకు వందనాలు. యెరూషలేము పురవీధులలో జయప్రవేశము చేసిన మా దేవా, మీకు వందనాలు. నాయనా, ఇదిగో సంఘము ద్వారా నీ బిడ్డలను, చిన్నవారిని, పెద్దవారిని, యవనస్తులను, స్త్రీలను, పురుషులను తీసుకొని వీధుల్లో తిరిగి రావడానికి కృప చూపవయ్యా, నీకు వందనాలు. ఈ పరిచర్యలో నీ ఎవరిని వాడుకున్నా వాళ్ళందరిని బట్టి మీకు వందనాలు ప్రభా. ఆయన వచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని నిండారా దీవించండి ప్రభా. తర్వాత 10 గంటల ఆరాధనలో నీ ఆశీర్వాదం ఉంచండి. అల్లరికి అపవాదికి చోటు లేకుండా మీకే మహిమా ఘనత కలుగు చేసుకోగలరని ఈ పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డను నిండారా దీవించమని మీకే మహిమా ఘనత చెల్లిస్తూ గ్రామాన్ని ప్రత్యేకంగా ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లోనికి నాయన మిమ్మల్ని స్వీకరించుకునే అవకాశం దయచేయమని మీకే మహిమా ఘనత చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు అలాగ భూమి మీద నెరవేరుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయి. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధనలు ఉంటే కాకుండా తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మనకు తోడైనను గాక, ఆమెన్. అందరికి వందనాలు.